नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि गुडोपहार निवेदनं समर्पयामि प्रोक्ष्यामृषित्या निवेद्य ओम देवस्य उष्णहस्ताभ्यां प्रतिगृह्णामि मध्ये मध्ये उदकपानीं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् अनया श्री विश्वक्सेन पूजया च भगवान् सर्वात्मकः श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमोऽस्तु भवन्तो महान्तो निगृह्णन्तु उत्तरे शुभकर्मण्ये अविघ्नमस्तु एवं पूजां समाप्य धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानस्पजन्ते यत्र पूर्वे साध्यास्सन्ति देवाः उत्सवे शोभनार्थं च पुनरागमनाय च अंता ఒక మారు చెప్పండి ఆపదా ఆపదా అవహర్తారం అవహర్తారం దాతారం దాతారం సర్వసంపదా సర్వసంపదా లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూజో భూజః భూజో భూజః నమామ్యహం నమామ్యహం పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా విశ్వక్సేన పూజ జరిగింది. స్వామివారి పట్టాభిషేకాంగంగా ఈ పట్టాభిషేకం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలి అని సంకల్పిస్తూ విశ్వక్సేనుల వారిని అర్చన చేశారు. వైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్ర వైఘానస ఆగమములకు చెందినటువంటి వారు తమకు విఘ్నములు తొలగడానికే విశ్వక్సేనుడిని ప్రార్థించడం సంప్రదాయం. విశ్వక్సేనుడు అంటే భగవంతుని యొక్క స్వరూపం. శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిరచిన్నయనాధికారం యో నిర్వహత్యనిశ మంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమశిశ్రియామః అనంటూ పరాశర భట్టర్ అనేటువంటి మహనీయులు విశ్వక్సేనుల వారిని స్తోత్రం చేస్తారు. విశ్వక్సేనుడు ఎంత గొప్పవాడు అనంటే భగవంతుడు చేసేటువంటి విశ్వ చిరచిన్నయనాధికారం, ఈ సమస్తమైనటువంటి విశ్వము యొక్క పరిపాలన ఆ శ్రమ భగవంతుడు పడకుండా ఆయన చేసేటువంటి పనులన్నీ తాను నిర్వర్తిస్తాడు. ఆయన భగవంతుడు చేసేటువంటి పనులన్నీ విశ్వక్సేనుడు నిర్వర్తిస్తూ ఉంటే భగవంతుడు పరిపూర్ణంగా తన భారమునంతా ఆ విశ్వక్సేనుడి మీద వదిలేసి ఆయన హాయిగా లక్ష్మీదేవితో ఆనందంగా విహరిస్తూ ఉంటారట. కనుక భగవంతుడి దగ్గర ఉన్నటువంటి విశ్వక్సేనుడికే సర్వ ఆధిపత్యం ఆయనకే ఉన్నదన్నమాట. అందువల్లనే విఘ్నములన్నీ తొలగడానికి ఆయన్ని ప్రార్థించాలి అని అంటారు. భగవద్ అనుగ్రహం మనకు కావాలి అని అంటే విశ్వక్సేనుల వారి అనుగ్రహం మనకు ఉండాలి అని. కనుక అలాంటి విశ్వక్సేన పూజను నిర్వర్తించారు. మన విఘ్నములన్నీ తొలగాయి. ఇప్పుడు పుణ్యాహవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ పుణ్యాహ కలశం ఒకదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాంట్లో పుండరీకాక్షుణ్ణి సుదర్శనుణ్ణి ఆవాహన చేసి వేదమంత్రముల ద్వారా అభిమంత్రించి ఆ కలశ తీర్థాన్ని ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై మన వంటి భక్తులపై అందరి మీద ప్రోక్షిస్తారు. ఆ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఆయా ప్రాంతాల్లో బయట నించున్నటువంటి భక్తులంతా కూడా టికెట్లతో సంబంధం లేకుండా లోపలికి వచ్చి కూర్చొని చక్కగా ఈ పట్టాభిషేక క్రతువుని వీక్షించవచ్చు. భక్తులందరినీ కూడా ఆ బయట ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ పందిట్లోకి ఆహ్వానిస్తున్నాం. అందరూ నిరభ్యంతరంగా వచ్చి ఈ క్రతువుని వీక్షించవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య
భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి పట్టాభిషేక ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వపృతా ధాన్యపీఠే స్వలంకృతం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య కూర్చవల్లవనవర్తాన్ని నిక్షిప్య తదుపరి అలంకృతం నారికేళఫలం నిధాయ తస్మిన్ ఓం బం పద్మాజై నమః ఇది పద్మపీఠం ధ్యాత్వా పద్మముద్రాం ప్రదర్శ్య పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం శ్రీపుండరీకాక్షమావాక్య ఓం 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 పరమధామస్థితమనుగ్రహకామ్యజ్యోత్యతావతార ఇహాభివృద్ధసిద్ధితమంత్రశరీరోం నమో నమః. ఓం జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే తుషికేశ మహాపురుష పూర్వజ. రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. సహస్రారశిఖాదితీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం దదాహం శరణం ప్రపద్యే. ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. మంత్రన్యాసం కుర్యాత్. ఓం చక్రాయ స్వాహ హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహ శిరసే స్వాహ. ఓం సుచక్రాయ స్వాహ శిఖాయై వచుడు. ఓం సూర్యచక్రాయ స్వాహ కవచాయుః. ఓం జ్వాలాచక్రాయ స్వాహ నేత్రాభ్యాం బౌచుడు. ఓం సుదర్శనచక్రాయ స్వాహ అస్త్రాయ ఫటు. తతః కిరీట కుండలాపనమాలా శ్రీవత్స కౌస్తుభ పద్మా శంఖ చక్ర గదా గరుడముద్రాః ప్రదర్శ్య. అర్ఘ్యం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం చ సందర్శయామి. ఇది పంచోపచారాన్ సమర్పయామి. ఓం మహానందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమసుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూమ్ ధూమోద్గిరాయ నమః. ఓం బుద్ధేప్చస్వజాతవేదో భగన్నిరుడతిం మమ జీవనం చ దిశో దశ. రామదాస వరద గోవింద గోవింద. దీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సహస్రారాయ నమః. ఓం శ్రీ హేతిరాజాయ నమః. ఓం శ్రీ మహాచక్రాయ నమః. ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. ఫల నివేదనం సమర్పయామి. నివేద్య. ఓం దేవస్య త్వాదవిదుః ప్రసవే శ్వినోర్బాహుభ్యాం హస్తాభ్యాం నిరభవం గృహాణ స్వాహా. మధ్య మధ్యోదకపానీయం సమర్పయామి. ఉత్తరాబోధనం సమర్పయామి. పాదో హస్తౌ చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి. స్వామినః మనస్సమాధీయతాం. ప్రసీదంతు భవంతః. భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే. భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే. భవద్భిరనుజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే. కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. పుణ్యాహం కర్మణోస్తు. మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. పుణ్యాహం కర్మణోస్తు. మహాపట్టాభిషేకోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు. ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వద్గుర్వేదోపం యశం యదా వే సూర్య ఉదేతి అథ నక్షత్రమైతి యావతి తత్వసు. సూర్యో గచ్ఛేతు యత్ర ఖంజం పశ్యేతు తావత్ గుర్వేద యత్కారీ స్యాత్
पुण्याः एव कुरुते कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणेस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणेस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणेस्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टौ देवावसवः सोम्यासः तस्रो देवीरजधाश्च विष्ठा ते जज्ञम्बान्तुर्जसः परस्तात् संवत्सरेण ममुर्जग्गस्वस्ति कर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणार्थं भवन्तो ब्रुवन्तु हव्यैर्नमसो वदत्या मित्रदेवं मित्रधेयन्नोऽस्तु शतञ्जीवेम शरदस्य वीराः त्रीणि छन्दागुंसि कयमे लोकाः एषु लोकेषु प्रतिष्ठर्थिं भवन्तो ब्रुवन्तु अर्ध्यतामूर्धिसमूर्धिः अब्लिङ्गैरभिमन्त्र्या येन देवाः पवित्रेण आत्मानं पुनरेधाय पावमान्यः पुनन्दु प्राजापत्यं पवित्रं ततोऽज्ञामगुं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सामापुनातु सोमस्वश्चावरुणः समीक्षा यमो राजा प्रमृणाभिः पुनातु जातवेदा मोर्जयन्त्या पुनातु कलशस्थितावाहितस्य वरुणान्तरयामिने श्रीपुण्डरीकाक्षाय नमः रक्षार्थम् आवाहित श्रीसुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि ఓం భగవన్ ఇది వరుసగా ఋత్విక్వరణం అవుతుంది దాటిన చుట్టమాశబరి దాని దయామతి నేలినావు నీ దాటిన దాసుడా గుహుడు తావక దాస్యమ సంగినావు నే చేసిన పాపమా వినుతి చేసిన గావవు కావుమయ్య నీ దాసుల సోననేనొకట దాశరథి కరుణాపయోనిధి ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదే నీ మంతన మెట్టిదో ఉడుతమేను కరాగ్ర నఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదే నీ మహిమ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి వృత్తిక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య దేవదేవతయా సింధో వాంఛితార్థఫలప్రద ఉత్సవందే కరిష్యామి తం గృహాణమజాకృతం సన్నిధిం కురు మే దేవా పరివారసమన్వితం దివ్యాజుధైర్వాహనైశ్చ భూషితైర్లోకపాలకైః పట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి హరిదసగోత్రోద్భవం ఉడిజేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం మృత్యుజన్వాం వృణీమహే తతః కౌశికగోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం వామదేవరూపిణం త్రిజన్వాం వృణీమహే తతః భారద్వాజగోత్రోద్భవం ఒట్టుపుళ్ళ సీతారామానుజాచార్య శర్మాణం
व्याबालिरूपिणं मृत्युजन्त्वां वृणीमहे हरदसगोत्रोद्भवम् उर्जेटि सीतारामानुजाचार्य शर्माणम् काश्यपरूपिणं मृत्युजन्त्वां वृणीमहे कौशिकगोत्रोद्भवम् अमरवादि विजयराघवनाचार्य शर्माणम् कात्यायनरूपिणं मृत्युजन्त्वां वृणीमहे हरदसगोत्रोद्भवम् उडुजेडि हरिजगन्नाथाचार्य शर्माणम् सुयज्ञरूपिणं मृत्युजन्त्वां वृणीमहे ततः भारद्वाजगोत्रोद्भवम् मुरलीकृष्णमाचार्य शर्माणम् विजयरूपिणं मृत्युजन्त्वां वृणीमहे नारायणाचार्य शर्माणम् गौतमरूपिणं मृत्युजन्त्वां वृणीमहे कौशिकगोत्रोद्भवम् श्रीनिवासस्थलसायि आचार्य शर्माणम् विश्वामित्ररूपिणं मृत्युजन्त्वां वृणीमहे एवं भारद्वाजगोत्रोद्भवम् अन्तर्वेदकृष्णमाचार्य शर्माणम् वाल्मीकिरूपिणं मृत्युजन्त्वां वृणीमहे ततः पट्टाभिषेकोत्सवाख्ये कर्मणि मण्डपाराधनं करिष्ये तदङ्गत्वेन स्थलशुद्धिं करिष्ये भूमिर्भूम्नेतमन्त्रेण भूमिं सम्प्रार्थ्य ॐ भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा विष्णोराडमन्त्रेण दर्भैः सम्मार्जयेत् क्रमात् गन्धद्वारे मन्त्रेण गोमयेनोपलिप्य च गन्धद्वाराङ्गुराधर्यान्यपुष्टाङ्गलीम् ईश्वरीम् आपवन्दन्तु मन्त्रेण पञ्चचूर्णैरलङ्कृतम् ॐ आपवन्दन्तु देवसे दीर्घायुत्वाय वर्तसे मध्यमानो मर्त्योजोहमीमि जातवेदो यशो अस्मासु धेहि प्रजाभिर्णे अमृतत्वमस्याम् अश्विनगुम्भपुत्रकृते जातवेद उलोकमर्के कृणवस्योगम् अश्विनगुम्भपुत्रिणम् वीरवन्तम् गोमन्दगुम् नैन्द्रसते अस्ति देवस्य मन्त्रेण विकीर्ये दक्षतार्पणम् देवस्य पादविदुः प्रसवेश्वार्बाहुभ्याम् पूष्णहस्ताभ्याम् तन्नो देवीति मन्त्रेण शतपत्रम् चतुर्दिशि ॐ शन्नो देवीरधिष्ठय आपो भवन्तु पीतये
శయ్యోహిష్ట్రబంధునః చాలిదండులమాదాయ గ్రీష్మో హేమంతమంత్రవిత్ ఓం గ్రీష్మో హేమంతముసదా వసంతః శరత్వర్షాసు విదన్నోऽస్తు తేషాం ఋతూనాగం సదాదానాన్నివాదేషామభయేష్యామ సంవత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ బృహన్నమః తేషాం వజకం సుమతో యక్తియానాం యోగజేతా అహతాస్యామ భద్రాన్న శ్రేయః సమనేశ్వరేవాస్వయావసేన సమశ్రీమహిమయో భోఃపితో ఆదిశ్రాదారమింద్రేణ మధ్యే పద్మం సమాలిఖేత్ ఓం రమింద్రమవిదారమింద్రకం హవే హవే సుహవకం సూరమింద్రం భువేన శక్రం పురుహూతమింద్రగస్వస్తినామఘవాధాత్రింద్రః నాగేతమంత్రేణ దర్భానాం దుపరిస్తరః ధన్వనాగా ధన్వనాదింజయేమ ధన్వనాదేవాస్తమతో జయేమ దశశత్రౌపకామం గృణోతి ధన్వనా సర్వా ప్రదిశో జయేమ ఊర్ధ్వానమితమంత్రేణ నమస్కృత్వా తు దేశికః దివో అరజం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమఖ్యం కవిగం సంరాజమతి సంజనానామాసన్నామాత్రం జనయంత దేవాః తతః మధ్యమమండపే కలశస్థాపనం కుర్యాత్ నవకలశాన్ స్థాపయేత్ ఓం ఆ కలశేషు ధాపతి పవిత్రే పరిష్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధాపతి శ్రేణోవర్మ విగాహతే అభిద్రోణాకనిక్రదతు ప్రాక్కలశే ప్రాక్ సముద్రోదక జలమాపూర్య ఋగ్వేదమంత్రేణాభిమంత్ర్య అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్యం హోతారం రత్నఘాతామం తస్మిన్ కలశే వాసుదేవమావాక్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆగచ్ఛాగచ్ఛ తతః దక్షిణకలశే దక్షిణ సముద్రోదక జలమాపూర్య యజుర్వేదమంత్రేణాభిమంత్ర్య దేవో వస్తువిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాజకర్మణే కలశే సంకర్షణమావాక్య ఓం నమో భగవతే సంకర్షణాయ ఆగచ్ఛాగచ్ఛ ఉత్తర పశ్చిమ కలశే తస్మిన్ కలశే పశ్చిమ కలశే పశ్చిమ సముద్రోదక జలమాపూర్య తస్మిన్ కలశే సామవేదమంత్రేణాభిమంత్ర్య ఓం తస్మిన్ కలశే ప్రద్యుమ్నమావాక్య ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఆగచ్ఛాగచ్ఛ ఉత్తర కలశే ఉత్తర సముద్రోదక జలమాపూర్య అథర్వవేదమంత్రేణాభిమంత్ర్య షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిష్టావంతునః తస్మిన్ కలశే అనిరుద్ధమావాక్య ఓం నమో భగవతే అనిరుద్ధాయ ఆగచ్ఛాగచ్ఛ తతః ఆగ్నేయ దిగ్భాగస్థిత కలశే గంగా నదీతోజం సముత్పూర్య ఓం గంగాయై నమః తస్మిన్ కలశే పురుషమావాక్య ఓం పురుషాయ నమః తతః నైరుతకోణస్థిత కలశే గోదావరీతోజం సంపూర్య ఓం గోదావర్యై నమః తస్మిన్ కలశే సత్యమావాక్య ఓం ఓం సత్యాయ నమః తతః వాయవ్యభాగస్థిత కలశే కృష్ణానదీతోజం సంపూర్య ఓం కృష్ణానద్యై నమః తస్మిన్ కలశే అచ్యుతమావాక్య ఓం అచ్యుతాయ నమః ఈశాన్యకోణస్థిత కలశే కావేరీ నదీ జలం సంపూర్య ఓం కావేర్యై నమః తస్మిన్ కలశే అనంతమావాక్య ఓం నమో భగవతే అనంతాయ నమః అత్రాభాషిదేవతాభ్యో నమః సకలోపచారాన్ సమర్పయామి మధ్యమభాగస్థిత కలశే పంచాశన్నదీ తీర్థాన్యావాక్య ఇమం మే గంగే యమునే
गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी कुरु तस्मिन् कलशे आधाराज पद्मपीठान्तं ध्यात्वा ओम ब्रूं ढ्रुम् आधारशक्त्यै नमः ओम ह्रां कूर्मकालाग्नजे नमः ओम हामनन्दाय नमः ओम धरण्यै नमः ओम धर्माय नमः ओम ज्ञानाय नमः ओम वैराग्याय नमः ओम ऐश्वर्याय नमः ओम अधर्माय नमः ओम अज्ञानाय नमः ओम अवैराग्याय नमः ओम अनैश्वर्याय नमः ओम हुं सदाशिवाय पादरूपिणे पाण्डुरवर्णं पंचविंशति शिरोभिः हस्ताभ्यां योगपीठं बिभ्राणं सदाशिवाय नमः ओम ऋग्वेद पुरुषाय नमः ओम यजुर्वेद पुरुषाय नमः ओम सामवेद पुरुषाय नमः ओम अथर्ववेद पुरुषाय नमः ओम भौतिकाहंकाराय नमः ओम व्योम देशाहंकाराय नमः ओम वैकारिकाहंकाराय नमः ओम सत्त्वगुणाय नमः ओम रजोगुणाय नमः ओम तमोगुणाय नमः तदुपरिदूलिकारूपेभ्यो पृथिव्यप्तेजो वायुराकाशात्मभ्यो ओम फट् नमः तदा आस्तरणरूपेण ओम मम आस्तरणरूपाय जीवात्मने नमः ओम राम वह्निमण्डलाय नमः ओम सोममण्डलाय नमः ओम ह्रां सूर्यमण्डलाय नमः तदुपरि द्वादशदलयुताय कर्णिकाकेसरयुताय अव्यक्तपद्मासनाय नमः ओम ब्रह्मणे नमः ओम विष्णवे नमः ओम ईशानाय नमः ओम दुर्गायै नमः ओम विघ्नेशाय नमः ओम नारदाय नमः ओम जनकाय नमः ओम धुरन्धराय नमः ओम सनत्कुमाराय नमः ओम सनत्सुजाताय नमः ओम अस्मद्गुरुभ्यो नमः ओम अस्मत्परमगुरुभ्यो नमः ओम अस्मत्सर्वगुरुभ्यो नमः तत्कलशे भद्राचलश्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामी नमः ओम परमधामावस्थितमदनुग्रह काम्यजोद्यतावतार इहाभिमत सिद्धितमन्त्र शरीरों नमो नमः जाजे भद्राद्रि वैकुण्ठरामं सीतारामान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम् श्री सीता लक्ष्मण हनुमत् समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः आवाहयामि तदा दक्षिण भाग स्थित मंडल मध्ये श्री लक्ष्मीनारायणमावाहयामि ओम लक्ष्मीनारायणाय नमः ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समोढमस्यागुं सुरे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिने नमः तस्य ब्रह्माणमावाहयामि ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतः सुरुचो वेनावः स बुद्ध्या उपमा अस्य विष्ठा सदश्च योनिमसदश्च विवः नमो नादमस्ताय सृष्टेः कारणमूर्तये पद्मासन चतुर्वक्त्रा चतुर्भुज नमोऽस्तुते ब्रह्मणे वेदाधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि तत्पार्श्वे ईशानमावाहयामि शङ्करमावाहयामि ओम त्र्यम्बकं जयामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् चराचराणां भूतानां सर्वं संहारमूर्तये भुजङ्गराजभूषाय भूतानां पतये नमः पुरतः हनुमन्तमावाहयामि ओम आञ्जनेयाय रामभक्ताय नमः आवाहयामि स्थापयामि पूजयामि पश्चिमभागे लक्ष्मणमावाहयामि ओम लं लक्ष्मणाय नमः दक्षिणभागे भरतमावाहयामि ओम भरताय नमः उत्तरे शत्रुघ्नमावाहयामि ओम शत्रुघ्नाय नमः
वाजव्यभागे सुग्रीवमावाहयामि ॐ सुं सुग्रीवाय नमः ईशान्ये विभीषणमावाहयामि ॐ विभीषणाय नमः आग्नेये अंगदमावाहयामि ॐ अंगदाय नमः नैऋत्यां जाम्बवन्तमावाहयामि ॐ जाम्बवन्ताय नमः इंद्राज्यष्टदिक्पालकावाहनं करिष्ये पूर्वदिग्भागे इंद्रमावाहयामि ॐ इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः कृतशनाथाजानासिदाशेषविद्विषे पुलोजकुजाम्भोजरन्भोगरसभाजने इंद्रायुधराधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि आग्नेय दिग्भागे अग्नजे तेजोधिपतये नमः आवाहयामि अग्निन्दोतं प्रणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् सप्तार्चिषे नमस्तप्तजिह्वायात्युग्रमूर्तये विश्वेश्वराय देवाय यज्ञमूर्तिमयात्मने अग्नजे तेजोधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि याम्यदिग्भागे यमधर्ममावाहयामि यमाय सोमवं सुनत यमाय जुहुता हविः यमवं हयज्ञो गच्छत्यग्निदूतो अलङ्कृतः धर्मराजाय सर्वेषां प्राणिनां समवर्तिने कालाय कालरूपाय पितॄणां पतये नमः यमाय धर्माधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि नैऋत्यदिग्भागे निवृत्ते सर्वराक्षसाधिपतये नमः आवाहयामि ओम मोषणः परा आपरा निर्वृतर्ग्रहणावधेस्तदृष्टया सह नमस्तमस्तगीर्वाणगर्वनिर्वापकारिणे अशेषादुरनाथाय रक्षोधिपतये नमः निवृत्ते नमः आवाहयामि स्थापयामि पूजयामि इमं मे वृणेतु वरुणाय सर्वजलाधिपतये नमः पश्चिमदिग्भागे वरुणमावाहयामि इमं मे वरुणस्तु देहवमज्ञात मृडया वामवस्युराचके ओं नमः पश्चिमराष्ट्राधिपतये भाजपाणये रक्ताम्बराज पीयूषधवलाकारमूर्तये वरुणाय सर्वजलाधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि तथा वाजव्य दिग्भागे वायुमावाहयामि ॐ समवाय वनस्पते त्वष्टव्यामाचरद्भृता आं श्यामणीमहे नमस्तमस्तभूतानां प्रणभूताय वाजवे सदागमनशीलाय पावकप्रियबान्धवे वाजवे जगत्प्राणाधिपतये नमः आवाहयामि स्थापयामि पूजयामि ततः ईशान दिग्भागे ईशानाय पशुपतये नमः आवाहयामि जगत्सस्पतिम् धियम् जिन्वमवसे होमहे वयम् पूषाणो यथा वेदसामसत्कृते क्षितापायर्दभ्यस्वस्तये गौरीकान्त हृदयकमलानन्द भृङ्गम् गणेशम् गङ्गामाला शशिधरकला मौलिमीशम् सुरेशम् शुभ्राङ्गम् शूलहस्तम् भुजपरिघधरम् धर्मवस्त्रम् त्रिनेत्रम् दैत्यानां संहरन्तम् त्रिपुरविजयम् मौढमीशम् नमामि ततः पादुके आदिशेषमावाहयामि ओम अनन्ताय नागराजाय नमः आवाहयामि स्थापयामि पूजयामि राजदण्डे विश्वक्सेनमावाहयामि ॐ नमो विश्वक्सेनाय नमः राजमुद्रिकायां लक्ष्मीदेवीमावाहयामि ॐ श्रीं श्रियै नमः हारध्वजे भूदेवीं नीलादेवीं च आवाहयामि ॐ भूं भूम्यै नमः ॐ नीं नीलायै नमः रामरध्वजे गरुडमावाहयामि ॐ गङ्गरुडाय नमः छत्रे अनन्तमावाहयामि ॐ अनन्ताय नमः मकुटे सम्राट्शक्तिमावाहयामि ॐ सम्राज्ञे नमः ॐ श्रीमन्नारायणाय नमः अवाहित देवताभ्यो नमः सकलोपचारान् समर्पयामि मन्त्रन्यासं कुर्यात्
ఓం ఓం ముఖే ఓం నాం హృదయే ఓం జ్ఞానాయ హృదయాయ నమః ఓం నమైశ్వర్యాయ హృదయ స్వాహ ఓం ఓం శక్తజే శిఖాజే ఓం నాం బలాయ కవచాజహం ఓం రాం దేశే నేత్రాభ్యాం బౌషడు ఓం యం వీర్యాయ అస్త్రాయ భట్ ఓం కిరీట కుండల వనమాలా శ్రీవత్స కౌస్తుభ పద్మా శంఖ చక్ర గదా గరుడ ముద్రా ప్రదర్శ్య అర్ఘ్యం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం చ సందర్శయామి ఓం మానోజకం సేజ్జాతవేదోకామశ్వం పురుషం జగత్ అవిభ్రజజ్ఞాగహిష్ట్రియా వైకుంఠరామ గోవింద గోవింద పట్టాభిషేకంలో భాగంగా ఋత్విగ్వరణ జరిగింది. ఆ తర్వాత మండపారాధన సమర్పించారు. ఈ మండపంలో 8 కలశాలు చెప్పుకున్న ఆ 8 కలశాల్లోనూ తూర్పు కలశంలో ఋగ్వేదాన్ని, తూర్పు సముద్రాన్ని, దక్షిణ కలశంలో యజుర్వేదాన్ని, దక్షిణ సముద్రాన్ని, పశ్చిమ కలశంలో సామవేదాన్ని, పశ్చిమ సముద్రాన్ని, ఉత్తర కలశంలో ఉత్తర సముద్రాన్ని, అథర్వ వేదాన్ని, అలాగే తూర్పున వాసుదేవుడు, దక్షిణంలో సంకర్షణుడు, పశ్చిమంలో అనిరుద్ధుడు, ఉత్తరంలో ప్రద్యుమ్నుడు, ఇలాగా ఆ దేవతలను ఆవాహనం చేశారు. ఆ తూర్పు పడమర ఇలా అయిన తర్వాత విదిక్కులైనటువంటి ఆగ్నేయం మొదలైనటువంటి దిక్కుల్లో ఆగ్నేయంలో గంగా నదిని, నైరుతిలో గోదావరి నదిని, వాయువ్యంలో కృష్ణానదిని, ఈశాన్యంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు. మధ్యమ కలశంలో 500 నదులు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి 500 నదులను ఆవాహనం చేశారు. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆవాహనం చేశారు. అలాగే ఆ వైపు మండపంలో పంచలోకపాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి సపత్ని పరివారంగా వాళ్ళు అక్కడ ఆవాహనం జరిగింది. అలా జరిగిన తర్వాత ఆధారాది పీఠాంతమని ఆగమ పద్ధతిలో కింద ఉండేటువంటి భూమికి కింద ఉన్నటువంటి ఆధారం ఆరంభించి పైన పీఠార్చన, యోగపీఠార్చన అని అదంతా కూడా కల్పించి ఆ యోగపీఠం పైన సీతా రామచంద్రమూర్తి వేంచేసి ఉన్నాడు అనేటువంటి భావన చేస్తూ ఆవాహనలు మొదలైనటువంటి న్యాసములన్నీ జరిగాయి. ఇటువైపు ఉండేటువంటి మండలంలో దిక్పాలకులందరినీ కూడా ఆవాహనం చేశారు. ఆ తర్వాత సమర్పించేటువంటి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఇలా ఒక్కొక్క ఆభరణము, ఒక్కొక్క ఆయుధము, వాటిల్లో ఆయా దేవతలను ఆవాహనం చేసి ముందు మండపారాధనం చేయడం జరిగింది. ఋత్విగ్వరణ కాగానే ఈ మండపారాధనం చేశారు. ఇప్పుడు స్వామికి అష్టోత్తర శతనామార్చన జరుపుతారు. ఆ అష్టోత్తర శతనామార్చన రామ షడక్షరీ సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. ముఖ్యంగా ఈ పట్టాభిషేక క్రతువు రామచంద్రమూర్తికి నిర్వహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పూజా క్రతువు ఇది. దేవతలలో ఏ దైవమునకు ఈ విధమైనటువంటి పట్టాభిషేకం చేసేటువంటి ప్రక్రియ మనకు కనిపించదు. భాగవతం చదివినప్పుడు భాగవతంలో కృష్ణమూర్తికి, కృష్ణ పరమాత్మకు కూడా పట్టాభిషేకం జరిగినట్టు ఉంది. అయితే ఆ పట్టాభిషేకాన్ని ఇంద్రుడే చేశాడట. ఇంద్రుడు 7 అహోరాత్రాలు రాతి వాన కురిపించినప్పుడు కృష్ణుడు ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గోపాలకుల్ని, గోవులందరినీ కూడా
ఆ గోవర్ధనం కిందకి రమ్మన్నారట. వారందరూ వచ్చారు. ఎలాగైనా సరే కృష్ణుడిని ఓడించాలి, కృష్ణుడి మాట నెగ్గకుండా చూడాలి అనుకున్నటువంటి దేవేంద్రుడు చాలా ఛాయశక్తులా ప్రయత్నించి 7 అహోరాత్రాలు బాగా రాళ్లవాన కురిపించాడు. చివరికి ఆ కృష్ణుడెవరో తెలుసుకున్నాడు. ఆయన భగవంతుడి విషయంలో భగవంతుడు కూడా మనలాగా వస్తే మనం ఎవ్వరం గుర్తించలేంట. అది ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు. ఆయన ఏమని అంటే, అవజానంతి మా మూఢాః మానుషీం తనుమాశ్రితం. ఎవరు నన్ను గుర్తించడం లేదు, ఎందుకంటే మానుషీం తనుమాశ్రితం, ఒక మానవ రూపాన్ని ధరించి మీ అందరికీ కంటికి కనిపించేట్లుగా వచ్చి నిలుచునేటప్పటికీ నేను కూడా మీలాంటి వాడినే అనుకొని నన్ను అవమానపరుస్తున్నారు మీరు అని కృష్ణ పరమాత్మ అంతటి వాడు వాపోయాడు. అలా మాట్లాడుతూ మన మధ్యలో ఉంటేనే గుర్తించలేకపోతే, మాట్లాడకుండా ఆ విధంగా అర్చామూర్తిగా ఉంటే ఆ అర్చామూర్తిని మాత్రం మనం ఎక్కడ గుర్తిస్తాం? గుర్తించలేని వాళ్ళు అర్చామూర్తిని గుర్తించలేరు, మనతో మాట్లాడినా గుర్తించలేరు, మన మధ్యలో ఉన్నా గుర్తించలేరు. అంటే గుర్తించడం అనేటువంటిది మనకే కాదుట, దేవేంద్రుడికి కూడా ఆ గ్రహచారం పట్టింది. దేవేంద్రుడు కూడా ఉన్నటువంటి వాడు ఆ గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు కదా, ఆయన ఎవరో గుర్తించల. అలా గుర్తించలేకపోయి గుర్తించేట్లుగా ఆయన ప్రవర్తించిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి అప్పుడు ఆయనకి పట్టాభిషేకం చేశాడట. దానికి గోవింద పట్టాభిషేకం అని పేరు. ఆ గోవింద అనే పేరు వచ్చిందే, మనమంతా గోవింద గోవింద అంటున్నాం. తిరుమలకి వెళ్ళినా గోవింద అంటాం, భద్రాచలం వచ్చినా గోవింద అంటాం. ఈ గోవింద అనేటువంటి పేరు ఎవరికో ఒక్కళ్ళకే ఒక్క మూర్తికే వచ్చింది కాదు, నారాయణుడికి సంబంధించిన ఏ మూర్తికైనా గోవింద శబ్దం వస్తుంది. అందుకనే భద్రాచలంలో రామ గోవింద అంటాం, మనం రామనారాయణ అంటాం. భగవంతుణ్ణి భగవంతుడిగా గుర్తించిన తర్వాత గుర్తించనంత వరకు ఆ పేరేదో ఉంటుంది, గుర్తించిన తర్వాత ఆయన గోవిందుడో నారాయణుడో కావాలి. అలా అయితే తప్ప ఆయన భగవంతుడు అని చెప్పలేం. కేవలం దశరథ పుత్రుడైనటువంటి రాముడా భగవంతుడు అనంటే మనకు రామదాసు గారు తన పద్యంలో చెప్పారు, అగణిత సత్యభాష శరణాగత పోష దయాలసజ్జరీ విగత సమస్త దోష పృథివీసురతోష త్రిలోకపూతకృద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. చాలామంది ఈ మధ్యకాలంలో రామదాసు గారు భద్రాచలంలో రాముణ్ణి దేవుడుగా అనుకోలేదండి, రాముడుగా అనుకున్నారు ఆయన. అందుకనే 100 పద్యాల్లో దాశరథి దాశరథి అన్నారు. దాశరథి అంటే అర్థం ఏమిటి? ఈ మధ్యన ఒక పెద్ద ప్రవచనకర్త కూడా చెప్పారు, అందుకని చెప్పాల్సి వస్తుంది. అంత పెద్ద ప్రవచనకర్త ఇంకొకళ్ళు లేరు. చాలామంది ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకుడైనటువంటి ప్రవాచకుడు ఆయన, పెద్ద మనిషి. ఆయన కూడా ఏమండి రామదాసు గారు 100 పద్యాల్లో దాశరథి దాశరథి అన్నాడు, కానీ 2 చక్రం శంఖం పట్టుకున్నంత మాత్రాన భద్రాచలంలో ఉండేటువంటి వాడిని రామనారాయణుడు అంటారా అండి అన్నాడు ఆయన. కానీ ఈ పద్యం చూస్తే మనకు తెలుస్తుంది, అగణిత సత్యభాష, నిజం పలుకుతాడు రామచంద్రమూర్తి. అగణిత సత్యభాష, నిజం ఎలా పలుకుతాడంటే ఇలా అని గుర్తించలేంట, ఆయన నిజాలే పలుకుతాడు. అంటే రామో ద్విర్నాభిభాషతే, రాముడు ఒక మాట చెప్పాడంటే అది పొల్లుపోదన్నమాట. అగణిత సత్యభాష శరణాగత పోష, ఆయన ఎవరైతే శరణు పొందారో ఆ శరణు పొందినటువంటి వాళ్ళని ఆయన పోషిస్తాడు, రక్షిస్తాడు. దయాలసజ్జరీ విగత సమస్త దోష, ఆయన దగ్గర ఉండేటువంటి దయ ఒక సముద్రమైతే ఆ సముద్రపు తరంగములు ఉన్నాయే, ఆ దయా సముద్రపు తరంగములు మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలని పోగొడుతుంది. కనుక దయాలసజ్జరీ విగత సమస్త దోష పృథివీసురతోష. పృథివీసురులంటే బ్రాహ్మణులు, బ్రహ్మవేత్తలు.
ఆ బ్రహ్మవేత్తలకు ఆనందాన్ని చేకూరుస్తాడు. పృథివీసురతోష ఇంతవరకు ఆయన రాముడే. కానీ ఆ తర్వాత ఉంది ఒక పదం, త్రిలోకపూత కుర్గగన ధుని మరంద పదకంజ విశేష. దీనికి అర్థం ఏంటో తెలుసిన, త్రిలోకపూతకృద్ గగన ధుని అన్నమాట. గగనధుని అని అంటే గగనంలో ప్రవహించేటువంటి ఆకాశగంగ. ఆ ఆకాశగంగ త్రిలోకపూతకృత్, ఈ మూడు లోకాలని పవిత్రం చేస్తుంది. ఈ మూడు లోకాలని పవిత్రం చేసేటువంటి గంగ త్రిలోకపూతకృత్ గగనధుని మరంద పదకంజ విశేష ఆయన పాదాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన పాదాల నుండి ప్రవహించింది గంగ అనంటే రామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడు కేవలం అనుకుని ఉంటే రామాయణంలో ఎక్కడ రాముడి పాదాల నుండి గంగ ప్రవహించిందని వాల్మీకి మహర్షి చెప్పలే. వాల్మీకి మహర్షి చెప్పనటువంటి విషయాన్ని మనకి రామదాసు గారు ఈ పద్యంలో, ఓ రామచంద్ర నీ పాదాల నుండి గంగ పుట్టిందయ్యా అన్నాడు. గంగ ఎవరి పాదాల నుండి పుట్టింది అనంటే ఆయన త్రివిక్రమావతారం ఎత్తితే త్రివిక్రమావతారంలో ఈ లోకాలని పైలోకాలని ఒక పాదంతో ఈ కింది లోకాలని ఇంకొక పాదంతో పైలోకాలని కొలిస్తే పైకి వెళ్ళినటువంటి ఆ పాదాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో కడిగితే ఆ కమండల తీర్థమే ఆయన పాదాల నుండి ఒక గంగగా ప్రవహించింది అని అంటారు. కనుక గంగ ఎలా వచ్చింది అనంటే విష్ణుమూర్తి పాదము నుండి వచ్చింది కదా. మరి రామచంద్రమూర్తిని విష్ణుమూర్తి అనుకునే కదా రామదాసు గారు ఈ పద్యం చెప్పింది. త్రిలోకపూత కుర్గగన ధుని మరంద పదకంజ విశేష మణిప్రభా ధగద్ధగిత విభూష. మణిప్రభా ధగద్ధగిత విభూష, అనేకమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వాడు. అలాంటి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అనంటూ ఈ సమస్తమైనటువంటి లోకాలకి ప్రభు రాముడు అనంటే కేవలం అయోధ్యానగరాన్ని ఈ భూమండలాన్ని పాలించిన వాడు కాదండి, ఈ సమస్త లోకములను పరిపాలించేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడు అని రామదాసు గారి యొక్క అభిప్రాయం. అందుకనే అలాంటి రామచంద్రమూర్తి భద్రగిరిలో వేంచేసినటువంటి రామగోవిందుడు రామనారాయణుడి యొక్క అభిషేకం, పట్టాభిషేకోత్సవం, దానికి సంబంధించినటువంటి ముందు ఈ క్రతువంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం ఆ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి రామ షడక్షరీ మంత్ర సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చనను ఇక్కడ అర్చక స్వాములు నిర్వహిస్తారు. వాళ్ళు ఒక నామాన్ని చెప్పగానే మనం శ్రీరామాయ నమః అని అంటాం. ఆ విధంగా మనమంతా కూడా రామనామస్మరణ చేస్తూ ఈ అష్టోత్తర శతనామార్చనని వీక్షిద్దాం. వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ఉన్మారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసయించు చేతనాధారకుడైన విష్ణుడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఓం 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 అంతా ఒక మాట చెప్పండి. ధ్యాజే ధ్యాయే భద్రాద్రి భద్రాద్రి వైకుంఠరామం వైకుంఠరామం సీతాన్వితం రమాన్వితం శంఖచక్ర శంఖచక్ర ధనుర్బాణ ధనుర్బాణధరం ధరం సౌమిత్రీ సౌమిత్రీ సేవితం సేవితం. ఓం అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీపాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామపదాంబుజాభ్యాం. ఓం శ్రీమత్సూర్యకులాంబోధివర్ధనీయ కళానిధయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్బ్రహ్మేంద్రాజ రుద్రాజ వందనీయ జగద్గురవే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్యలావణ్యాంబుధిపంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమచ్చింతామణి పీఠమధ్య సింహాసనేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాధిరాజేంద్ర మకుటాంకిత
పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమధ్యమాద్రాజేంద్ర కన్యాధ్యేయ పదాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్య లావణ్య విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ శృంగారరస సంపూర్ణ మండలాంత సుధాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీకంఠకర కోదండ పరీక్షిత పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సృష్ట్యాది వివిధ కార్యకారణమూర్తయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాంఛనాత్యంత మణిభూషణ భూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ భూనీళాలింగనోత్థ పులకాంకిత విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమదమ్లాన తులసీవనమాలా విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ సాంబదేవ హృత్పద్మ వికాస దివాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ క్షీరవార్ధిపర్యంక విహారాత్యంత బాలకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ మత్సురారాధ్య పాదయుగ్మ పద్మ విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాకార కోదండ కాండోపేత కరాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ జానకీ ముఖాంభోజ మండనీయ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రావణాది బుధోద్యుక్త విజృంభిత పరాక్రమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాకేంద్వర్కాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాత్రించ రౌఘమత్తేభ వినిర్భేద ముఖేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాజత్సౌదామినీ తుల్య దివ్య కోదండ మండనాయ నమః. ఓం శ్రీరామాయ ఓం నమః. రమా మనోజ్ఞ వక్షోజ దివ్య సుగంధ వాసితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకేందుకుల సంభూత రమణీ ప్రాణనాయకాయ నమః. శ్రీరామాయ నమః. రత్న నిర్మిత భూషాఢ్యచరణాంబుజ శోభితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామాజన మనోహారి దివ్య కందప్ప విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాఘవాన్వయ సంజాత నృపశ్రేణి శిరోమణజే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకాశసి సమాకార వక్త్రమండల మండితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రావణాసురకాసార చండ భాను శరోత్తమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రమావక్షోజ కస్తూరీ వాసనాస్వాద లోలుపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రణత్సంగీత సంపూర్ణ సహస్రస్తంభ మండపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్నమంచస్థ సౌందర్య వనితాయన వేష్టితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. కింకిణి సంశోభి మండలీకృత కార్ముకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్నౌఘ కాంతి విలసద్ధోలాఖేళన శీలలాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలద్వయ మండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మానినీజన మధ్యస్థ సౌందర్యాతిశ్రయాశ్రయాయ నమః. ఓం శ్రీరామాయ నమః. స్మితారణాంభోజమోహితానేక తాపసాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామారీచ సంహార కారణానంద విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మకరాక్షాది దుస్సాధ్య దుష్ట దర్పాపహరకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాధ్యన్మధువ్రత వ్రాత విలసత్కేశ సంవృతాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోబుద్ధేంద్రియ ప్రాణవాగాదీనాం విలక్షణాయ నమః. ఓం